ఇదిగోండి గైస్, పార్ట్ 2లో అయితే మనం ఇప్పుడు పైకి వెళ్ళి మనకు కావాల్సిన పనులన్నీ చేసుకోవాలి. ఇదిగో వచ్చేసాం. చూడండి, స్కెల్టన్ అయితే చంపితే మనకి బో వస్తుంది. అక్కడ కూడా ఏదో అక్కడైతే కావుంది. చూడండి, బీఫ్ వచ్చింది మనకైతే. ఇక్కడ అదైతే కోడి అలాంటివి ఉన్నట్టున్నాయి, అందుకే ఇక్కడ గుడ్డు ఉంది. ఇక్కడ ఉల్ఫ్ ఉంది, మనం దాన్ని టేమ్ చేసుకోవచ్చు. చూసారు కదా గైస్, ఇప్పుడు ఈ ఉల్ఫ్ అయితే మనకి నేను టైం తీసుకున్నాను ఈ ఉల్ఫ్ని. ఇప్పుడు అది నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, మీరే చూస్తారు కదా. ఇప్పుడు చూడండి, చూడండి మాత్రం వస్తుంది. ఇక్కడైతే కేవ్ లాంటిది ఏమైనా ఉందేమో, ఏమీ లేదు కానీ ఇక్కడ గొయ్యలు అయితే ఉన్నాయి. ఇదిగోండి, ఇది మన వెనకాల వస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళినా టేం చేసుకున్నాం కాబట్టి. అక్కడైతే ఒక కేవ్ కనిపిస్తుంది నాకు. ఈ కేవ్లోకి వెళ్దామంటారా గైస్? నాకు తెలిసి కేవ్ని తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడైతే మనం ఇల్లు కట్టుకోవాలి. ఇప్పుడు గైస్ అక్కడైతే కోల్ ఉంది, ఇంకో ఉల్ఫ్ కూడా ఉంది. మనం అక్కడికి వెళ్ళాలి కాబట్టి మనం ఆ టాప్కి వెళ్ళాలి ఫస్ట్. ఓకే, ఇప్పుడైతే మనం ఆ పైకి అయితే వెళ్తున్నాం గైస్. ఇక్కడ నుంచి చూస్తే, ఇక్కడ నుంచి పడితే మన పని ఇంకేం ఉండదు గైస్, ఎక్కడే చచ్చిపోతాం. చూడండి, చాలా పెద్ద ఏరియా. అక్కడ ఒక ప్లేన్ ఏరియా ఉంది చూడండి మీరు. గాయస్, ఇప్పుడైతే రాత్రి అవుతుంది కాబట్టి నేను వెంటనే పడుకోవాలి. ఇదే మన స్లీపింగ్ పాయింట్. చూడండి, కొంచెం హైట్ నుంచి గెంతడం వల్ల ఒక హార్ట్ పోయింది నాకు. కానీ ఫాస్ట్గానే ఫీల్ అయిపోద్ది, కానీ ఇక్కడ నాకైతే హంగర్ పెరిగిపోయింది.
కాబట్టి ఒక మటన్ తినాలి. ఇదిగోండి మనం చివరికి ఇక్కడికైతే వచ్చేసాం. అక్కడైతే సాల్మన్ ఫిష్ ఉంది కదా, దాన్ని చంపితే మనకి మీకు ఒకటే చెప్తాను గైస్, మీరు ఎప్పుడు వాటర్లో మునిగినా మీకు బబుల్స్ వస్తాయి. ఆ బబుల్స్ మొత్తం పోతే మనకి వాటర్ డ్యామేజ్ తగులుతూ ఉంటుంది. మీకు ఒకటే చెప్తాను నేను, ఎప్పుడు ఒక చికెన్ని రాగా తినకండి, ఎందుకంటే పాయిజన్ ఎక్కుద్ది. ఓకే, ఇప్పుడైతే మనం ఇటువైపుకి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకోవాలి కాబట్టి కొంచెం వుడ్ కలెక్ట్ చేసుకుందాం మనం. ఓకే, మనం ఇక్కడైతే ఇల్లు కట్టుకుంటాం. కాసేపు ఉల్ఫ్ని అయితే కింద కూర్చోబెట్టేసి